మార్నింగ్. అనుదిన కృపలో వస్తున్న భాగంగా లేఖనాలను మీరు వింటూ మీరు ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారు అనుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ లేఖనాలను, ఈ యొక్క అనుదిన కృప, ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు, మీ తోబుట్టువులకు, మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి బిడ్డలారా. అది ఫార్వర్డ్ చేయండి, అది వారికి కూడా పంపించండి. వారికి కూడా వాక్యం వినమని చెప్పండి. ద్వారా వారు ఆస్వాదింపబడతారు, మీరు ఆస్వాదింపబడతారు, మీరు కూడా వాక్యాన్ని ప్రకటించిన వారు అవుతారు. కాబట్టి ఈ దినం అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనములో మెస్సయ్య ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అవును బిడ్డలారా, యెహోవా మెస్సయ్య తన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు ప్రేమించాడు? మనం ఇతరులు ప్రేమించాలని, బలహీనులైన వారిని మనము బలపరచాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, మన యొక్క ప్రేమ అనేకులకు కనపరిచి యెహోవా మెస్సీయ యొక్క స్వరూపాన్ని అనేకులు మనలో చూడాలని యెహోవా మెస్సీయ ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. కాబట్టి ఆయన ప్రేమించిన ప్రేమ, ఆయన చూపించిన కరుణ, ఆయన చూపించిన ఆదరణ మనము కూడా ఇతరులను ప్రేమించాలి. అవును, రోగంగా బలహీనంగా ఉన్న వారిని మనం వారి నిమిత్తం ప్రార్థన చేయడమే కాదు, వారిని దర్శించి వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చాలి. కాబట్టి పరమ తండ్రి ఏ విధంగా సెలవిస్తూ వస్తుంది కాబట్టి ఆయన యొక్క ప్రేమను క్రియారూపకంగా చూపించుకుంటున్నాడు. మాటలతో కాదు, క్రియారూపకమైన ప్రేమను మనం కనపరచాలి. మన సహోదరు అవసరతలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, వారిని మనము మాటలతో పలకరించడం కాదు, ప్రేమ మన క్రియలలో ప్రేమ చూపించి వారి అవసరత తీర్చబడానికి వరకు, వారి అక్రత తీర్చబడానికి వరకు మన చేతులంత సహాయం మనం చేసి మేలు చేసే స్థితిలో, మనము మేలు చేయదగిన స్థితిలో మనం ఉండి కూడా మేలు చేయకపోతే పాపపడుతున్నాడు. మేలు చేసే వారంగా ఉండాలి, మనము వారికి సహాయం చేసే వారంగా ఉండాలి, వారిని ఆదుకునే వారంగా ఉండాలి, వారిని ఇబ్బందులు పరామర్శించే వారంగా ఉండాలి, వారి అవసరతలు అక్రతలు మనం తీర్చే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేర్చున్నది, బలహీనను సంరక్షించాలని బలవంతం చేర్చున్నదని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులు ప్రేమిస్తూ అనేకులకు ఆయన ప్రేమ అనే పరిమళ సువాసను వెదజల్లుతున్నాడు. మనము కూడా ఆయన యెహోవా మెస్సీయ ప్రేమను, ఆ పరిమళ సువాసను అనేకులకు వెదజల్లుదాం. ఆ ప్రేమకు వారు ఆకర్షితులవుతారు, వారు రక్షింపబడతారు. ఎంత గొప్ప ధన్యత మనం. కాబట్టి అట్టి కృప మనకు నిరంతరం తోడుగా ఉంది. ఆ పరమదిన మనల్ని అట్టి వాక్యంలో స్థిరపరచును కాక ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, జీవాధిపతి ఆశీర్వదించి అయ్యా, మీ ప్రేమతో ప్రేమించారు కాబట్టి మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేర్చున్నదని ఆయన అనేకులు సంరక్షించాలని, అనేకులను కష్టాలు ఆదుకోవాలని మీ ప్రేమ చూపిస్తుంది ఆయన. కాబట్టి తల్లి, అటు ప్రేమకు అయ్యా మేము బద్దలమైంది అనేక ప్రేమించాలని సహాయం చేయడం ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, రక్షకుడిని యెహోవా మెస్సీయ ప్రేమ, కృప, కనికరం నిరంతరం మనకు తోడుగా ఉండి మన బలపరిచి నడిపించును గాక. ఆమేన్.